నెల్లూరు జిల్లాలో పొగాకు రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ధరలు రోజురోజుకు పడిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు వైఎస్ఆర్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. డీసీపల్లి వద్ద ఉన్న పొగాకు బోర్డు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పరిశీలించి రైతులతో మాట్లాడారు. 3 రోజుల వ్యవధిలోనే పొగాకు ధరలు మరింత క్షీణించాయని, ప్రస్తుతం కిలోకు సగటున 200 రూపాయల లోపే ధర పలుకుతుందని విక్రమరెడ్డి పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పొగాకు రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి అని, ధరల స్థిరీకరణకు తక్షణ చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. సంవత్సరాల నుంచి వస్తుంది పొగాకు, కానీ అతుక్కు గతుక్కే ఉంది. మనకు ఏమి మిగిలింది లేదు, సంచింది ఏమి లేదు. కానీ మరి ఈసారి పెట్టుబడులు ఎక్కువ. నేను వేసింది 10 ఎకరాల పొలం, 15 లక్షలు పెట్టుబడి అయింది. కనీసం 8 లక్షలన్నా రాకపోతే 5 లక్షలు మళ్ళీ బొక్కబడాలి మేము. దీనికి ఏదైనా ప్రభుత్వం చేసి దాన్ని లైన్లో పెట్టి మమ్మల్ని ఆదరిస్తే పనితే ఇది మనకు అనుకూలిస్తాం. ఇది మేము చెప్పగలిగేది, ఇంకేం నేను చెప్పలేను. మాకైతే చాలా ఘోరం, ఇది క్లిష్టంగా ఉంది ఈ పొగాకు చూస్తే. అది నేను చెప్పగలిగేది, మేము ఏమి చేయలేము. మేము పొగాకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది అని అంటున్న మేకపాటి విక్రమరెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. పొగాకు ధరలు కుదేలైపోయాయి, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆత్మకూరు నియోజకవర్గంలో ఉండేటువంటి డీసీపల్లి వద్ద ప్రస్తుతము ఏదైతే పొగాకు బోర్డుకు సంబంధించినటువంటి గోడాన్ని ఇక్కడ ఉండేటువంటి ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి సందర్శిస్తున్నారు. అదేవిధంగా పొగాకు రైతులకు సంఘీభావంగా కూడా ఆయన ఎలాంటి ధరలు కల్పిస్తుంది పొగాకు బోర్డు, అదేవిధంగా రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు అనేటువంటి విషయాలకు సంబంధించి ప్రస్తుతం ఇక్కడ మేకపాటి విక్రమరెడ్డి పొగాకు సంబంధించినటువంటి బోర్డులో పొగాకు తనిఖీ చేస్తున్నటువంటి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఆక్షన్ బోర్డులో, డీసీపల్లి ఆక్షన్ బోర్డులో దాదాపు 2000 మంది రైతులు తీవ్రమైన నష్టాల్లో ఉన్నారు. గిట్టుబాటు రేటు దాదాపు 250 రూపాయలు అయితే వాళ్ళకి యావరేజ్గా 200 రూపాయలే దక్కుతుంది. సీఎం గారికి దృష్టికి తీసుకుపోయిన తర్వాత దాదాపు 2 సార్లు మీటింగ్ పెడితే ఆ 2 సార్లు మీటింగ్ తర్వాత రేట్లు తగ్గాయి. నో బిడ్స్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా ఏ విధంగా ట్రేడర్స్ కుమ్మక్ అవుతున్నారా, ఏమవుతుంది అనేది ఒకసారి చూడడానికి ఈరోజు మన రైతులతో కానీ నాయకులతో కానీ టొబాకో బోర్డుకు రావడం జరిగింది. A1కి దాదాపు 240 రూపాయల దాకా రేటు ఉంది. మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 360, ఒకసారి హయ్యెస్ట్ రేటు 460 కూడా పోయింది. అప్పుడు కోవిడ్ టైంలో ఎక్కడ డిమాండ్ లేకుండా ఉండే తలకే అప్పుడు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ ద్వారా దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టి రైతులకు అండగా ఉండి వాళ్ళందరికీ ఎక్కడ నష్టం జరగకుండా చూశారు. అట్లాంటి పరిస్థితి అయితే ఈ ప్రభుత్వంలో ఎక్కడా కనపడట్లేదు. 2 సార్లు డిమాండ్ ఇచ్చినా కానీ ఈ సౌత్ ఆంధ్రాకి ఈ దాదాపు 11 ఆక్షన్ బోర్డులకి 500 కోట్ల రూపాయలు కేటాయిస్తే రైతులు అందరూ ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ అక్టోబర్ సీజన్లో మళ్ళీ కొత్త క్రాప్ వేయాల్సి వస్తుంది. ఇప్పటికే ఆదాయం లేకుండా ఒక బాణీకి దాదాపు 3 లక్షల రూపాయల లాస్ అంటే వాళ్ళు ఎక్కడ భరించగలుగుతారు? విత్తనాలు ఎక్కడ కొంటారు? మళ్ళీ ఇంకో పంటకి ఎట్ట తయారు చేస్తారు? వచ్చే పంట ఇప్పుడు అది కూడా వర్షాలు తక్కువ ఉన్నాయి, పంట వేయాలా వద్దా అని కూడా ప్రభుత్వం చెప్పాలి. లేకపోతే అన్నా వాళ్ళకి ఇంత మినిమం రేట్ అన్నా డిక్లేర్ అన్నా చేయాలి. అది చేయకపోతే మాత్రం రైతులైతే చాలా తీవ్రంగా నష్టపోయారు. రాబోయే రోజుల్లో వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో అందరూ రోడ్ల మీద పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మళ్ళీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాం. మేము డిమాండ్ చేసేదంటే ఇమీడియట్గా ఒక మినిమం ప్రైస్ అన్నా పెట్టండి. ఇప్పుడు జరిగిన నష్టానికి ఇమీడియట్గా ఒక 500 కోట్లు కేటాయించి అప్పుడు మార్కెట్ ద్వారా చేశారు, లేకపోతే వేరే ద్వారా చేసి వాళ్ళ చేతులకు అందేటట్టు చూడండి. రెండోది, రాబోయే రోజుల్లో ఇదే కష్టాలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఆత్మకూరులో హై లెవెల్ కెనాల్ కూడా తొందరగా పూర్తి చేస్తే వాళ్ళకి వేరే పంట వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రెండు వాళ్ళు చూసి రైతులకి ఇంకా మార్గాలు వచ్చేటట్టు చూడాలని చెప్పి కోరుతున్నాం. ప్రభుత్వం
చెప్పినటువంటి గిట్టుబాటు ధర ఇక్కడ అందడం లేదు. బోర్డులో ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కూడా ఏమాత్రం కూడా రైతులు లాభసాటిగా పొందేటువంటి అవకాశాలు కనిపించడం లేదు. సత్వరమే దీనిపైన ఒక కమిటీ ఫామ్ చేసి రైతులకి సరైనటువంటి గిట్టుబాటు ధరను కల్పిస్తూ కూడా వాళ్ళ నష్టాల్లో నుండి కూడా బయటకు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కల్పించాలి ప్రభుత్వం. లేని పక్షంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తరఫున రైతాంగం పొగాకు రైతులకు అండగా కూడా ఆందోళన చేపడతాం. ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పొగాకు రైతులు సంఘీభావంగా ఇటు డీసీపల్లిలో ఉండేటువంటి ఈ పొగాకు బోర్డుకి పరిశీలించిన అనంతరము సాక్షితో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ. పొగాకు రైతులను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్. గిట్టుబాటు ధర కోసం అన్నదాతలు రోడ్లెక్కినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు మద్దతుగా రేపు కనిగిరిలో 17వ తేదీన ఒంగోలులో దీక్షలు చేస్తాము అన్నారు. ఇప్పటికైనా కూటమి సర్కారు దిగొచ్చి మద్దతు ధర కల్పించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. ప్రకాశం జిల్లాలో పొగాకు పండించే రైతులందరూ కూడా ఈరోజు లక్షలాది మంది పండించిన పంట గిట్టుబాటు ధర లేక, రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయలేక చాలామంది రైతులు మొత్తం రోడ్ల మీదకి వచ్చేసారు. వాళ్ళు పండించిన పొగాకు మొత్తాన్ని తగలేస్తున్నారు. ప్రతి రైతుకి కళ్ళల్లో రక్తం వస్తుంది. మేము పండించిన పంట గిట్టుబాటు ధర లేదే, మేము తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్నాము. ఈ గవర్నమెంటు నిమ్మకు నీరెత్తిన విధంగా చూస్తూ ఉంది, కానీ అధికారులతో మాట్లాడుతుంది, కానీ ఈ కంపెనీలతో మాట్లాడుతుంది, కానీ అట్లీస్ట్ రైతుల పక్షాన పోరాటం కోసం, రైతులు మద్దతు ఇవ్వడం కోసం ఏ ఒక్క చర్య చేయకుండా అంతా అధికారుల మీద పడేస్తున్నారు. అంతా ఈ పర్చేజ్ చేసే వాళ్ళ మీద, కంపెనీ మీద పడుతున్నారు తప్ప రైతులకు న్యాయం చేయట్లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.